హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ తెలుగు ఆడియోలో కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న చైనీస్ హారర్ మూవీ డిటెక్టివ్ డి 9th ఫ్లోర్ డైమండ్ టవర్ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఈ మూవీ జస్ట్ 1 hour 13 minutes ఉంటుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నాకైతే పర్లేదు అనిపించింది. జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి అలా ట్రై చేయొచ్చు. హర్రర్ జానర్ నేను ట్రై చేసా, బట్ హర్రర్ సీన్స్ ఏమీ లేవు మూవీలోని. స్టోరీలోకి వెళ్తే డీమన్ టవర్ అనే బిల్డింగ్ లో 9th ఫ్లోర్ లో దెయ్యం ఉందా లేదా అని ప్రజలు భయపడుతూ ఉంటాడు. ట్యాంగ్ అనే వ్యక్తి అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు డైమండ్ టవర్ కి వెళ్లి వచ్చిన దగ్గర నుంచి. అయితే అప్పుడు ఆ కేసుని డిటెక్టివ్ డి టేక్ ఓవర్ చేసి ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది రిమైనింగ్ స్టోరీ అన్నమాట. దెయ్యం ఉందా లేదా అనేది మనకి సస్పెన్స్ డౌట్ క్రియేట్ చేస్తూ క్లైమాక్స్ వరకు ఆ స్టోరీ రాసుకునే విధానం నాకైతే బాగా నచ్చింది. స్టోరీ రొటీన్ గానే ఉంటుంది, అదే రివెంజ్ డ్రామా. స్క్రీన్ ప్లే కూడా ఎటువంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ లేకుండా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది. మూవీ లెంత్ పెంచే అవకాశం ఉన్నప్పటికీ స్టోరీలోని ఎటువంటి డైవర్షన్ లేకుండా రైట్ గా మూవీని తీసుకెళ్లిపోయారు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా గొప్పగా ఉండవు. మూవీ ఎక్కడ బోర్డు అనిపించదు, కానీ యాక్షన్ సీన్స్ అయితే పెద్దగా నాకు నచ్చలేదు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. భయపెట్టని హర్రర్ తో, ఫైట్స్ లేని యాక్షన్ తో, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయని ఇన్వెస్టిగేషన్ తో వచ్చిన చైనీస్ హర్రర్ యాక్షన్ మూవీ డిటెక్టివ్ డి 9th ఫ్లోర్ డైమండ్ టవర్ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఇలా జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.